అందరికీ నమస్తే అండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో డిపిఎం ఏలేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయంలో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ రైతులందరికీ కూడా విత్తన శుద్ధి ఏ విధంగా చెయ్యాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాలు ఇక్కడ మనం బహుత అరుణ్ గారు ఉన్నారు. ఇవి ప్రతి రైతుకు కూడా విత్తన శుద్ధి కోసం తెలియజేయడం జరుగుతుంది. అసలు విత్తన శుద్ధి వల్ల ఉపయోగం ఏంటన్నది ఆవిడ మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి, నా పేరు బొగత అరుణ. మేము ఏలేశ్వరం గ్రామంలో నేను ఫార్మర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది? నేను గత 9 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఓకే అండి, ఇక్కడ మీరు చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారంట కదా? అవునండి. దానిలో భాగంగానే ఈరోజు మీరు విత్తన శుద్ధి కార్యక్రమం అనేది ఇక్కడ రైతులందరినీ పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు విత్తన శుద్ధి అంటే ఏంటండి? విత్తన శుద్ధి అంటే అండి, విత్తనాన్ని శుద్ధి చేసేదండి. విత్తనం నుండి సంక్రమించే ఎటువంటి వ్యాధులైనా, శిలీంద్రనాశనాలైనా, ఫంగస్ అయినా, అలాంటి వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మనం విత్తన శుద్ధి అన్నది ముందుగా చేసుకుంటామండి. ఓకే అండి, ఈ విత్తన శుద్ధిలో ఎలాంటి మీరు వాడతారు దీన్ని తయారు చేయడానికి? దీని తయారీ అయితే విత్తన శుద్ధి తయారీ మన బీజామృతం అండి దీని పేరు. అది మనకి ఒక 20 లీటర్ల వాటరు, 5 కేజీల దేశీయ ఆవు పేడ, 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రం, ఒక కర్ర, గుప్పుడు పొట్టుమట్టి, ఒక 50 గ్రాముల సున్నం తీసుకుంటామండి దీనికి తయారీ విధానానికి. ఓకే అండి, ఇవన్నీ మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇదైతే ఒక 5 కేజీల దేశీయ ఆవు పేడని ఒక కాటన్ క్లాత్ సహాయంతో మూట కట్టి కర్రతో వాటర్లో ఏలాడతీస్తామండి. 20 లీటర్ల వాటర్లో ఏలాడతీసి అందులో ఈ ఆవు మూత్రం కూడా వేసి మనం 12 గంటలకి తయారవుతుందండి మనకి. ఇది ఒక మూటలో ఆవు పేడని కడతారండి. కట్టి మూట కట్టి ఈ నీటిలో మన కుండలో వాటర్ పోస్తామండి. 20 లీటర్ల వాటర్ పోసి అందులో ఇది ఏలాడి తీస్తామండి. ఆవు పేడని ఏలాడి తీసి ఉంచి మనకి 12 గంటల తర్వాత ఇది మనకి తయారవుతుందండి. ఓకే అండి, మనం 12 గంటల తర్వాత ఇది యూజ్ చేసుకోవచ్చు అండి మనం. ఓకే అండి, ఇది దీనివల్ల ఉపయోగాలు ఏంటి? దీన్ని ఎలా యూజ్ చేస్తారు? అంటే విత్తనంలో గట్రా అయినా కలుపుతారా లేకపోతే ఏంటి? విత్తనంలోనే పేడ అంతా మన బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది కదండి. అందులో మూట కట్టిన తర్వాత వాటర్లో అయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే శుభ్రంగా పిండేసుకుంటామండి. పిండిన తర్వాత ఆ రసం అంతా వాటర్లో దిగి ఆ వాటర్ మూత్రం అన్నీ కలిసి ఉంటాయి కదండి. అదంతా కలిసిన తర్వాత పిండేసుకుంటాం. అది తయారైంది డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే విత్తనాల్లో పోసి విత్తనాలని తడిసేలాగా కలుపుకుంటామండి. విత్తనం మొత్తం తడిసేలా కలుపుకొని విత్తనాలని ఏం చేస్తామంటే నీడలోనే ఆరబెట్టుకుంటామండి. 2 గంటల సేపు ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం నార్మల్లో చల్లుతారు. ఓకే అండి, దీనివల్ల ఉపయోగం ఏంటండి రైతులకు ఉపయోగం అంటే ఇప్పుడు ఏంటంటే కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల అనేక రకమైన తెగుళ్ళు అన్నవి వస్తున్నాయండి. జెనెటిక్ విత్తనాలు వాడుతున్నారు కాబట్టి దానివల్ల ఏంటంటే విత్తనం నుండే వ్యాధులు అన్నవి సంక్రమిస్తున్నాయండి. అది మనం అరికట్టుకోవాలి అంటే మనం బీజామృతం అన్నది ఉపయోగించాలండి. అదే ఇప్పుడు నేను రైతులకి చెప్పడం జరిగింది, రైతుల సమక్షంలో చేయడం జరిగిందండి. అయితే అది వేయడం వల్ల ఏంటంటే విత్తనం నుండి సంక్రమించే వ్యాధులు ఉంటాయండి. శిలీంద్రనాశనాలు, ఫంగస్ అని అలాంటివి ఉంటాయండి. వాటికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఓకే అండి, ప్రకృతి వ్యవసాయం మీతో పాటు మీ చుట్టుపక్కల రైతులు కూడా చేస్తున్నారండి? ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ చాలా మంది వరకు చేస్తున్నారండి. అందరిలో కూడా అవేర్నెస్ అయితే వచ్చిందండి. ఓకే అండి, దీనివల్ల మంచి ఉపయోగం అయితే ఉందంటారు ప్రకృతి వ్యవసాయం ఉందండి. ఎందుకంటే మామూలుగా కెమికల్ చేసే వాళ్ళు అయితే చాలా రకాలుగా చేస్తారండి. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే దేశీ విత్తనాలే వాడుతున్నామండి. ఈ దేశీ విత్తనాలు ఏంటంటే తెగుల్ని తట్టుకుంటాయండి, ఎటువైనా తుఫాన్లు తట్టుకుంటాయండి. క్లైమేట్ రెసిలియన్స్ ఏమొచ్చినా సరే తట్టుకునే శక్తి మన దేశీ విత్తనానికి ఉంటుందండి. అటువంటి దేశీ విత్తనాలు అందరూ వాడాలని చెప్పి మేము ఈరోజు అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ మేము ఒక 4 ఎకరాల వరకు దేశీ విత్తనాలు అయితే పెట్టడం జరుగుతుందండి. ప్రతి ఒక్క రైతు చూసి వాటి గురించి తెలుసుకోవాలని చెప్పి మేము ఈరోజు రైతుల సమక్షంలోనే చేసి వాళ్ళందరికీ చూపించడం జరిగింది. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు.